అందరికీ నా వందనాలు, ఆహ్వానాన్ని అందిస్తున్నాను. పరిస్థితులను బట్టి రికార్డ్ చేయడం అన్నది తప్పలేదు మనకి. కనుక ఈరోజు మన ఆరాధన ప్రారంభించుకున్నట్టు కాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 18వ కీర్తన, కూడికొని ఉన్నాము సంఘం ప్రభు అనే కీర్తన పాడుకుందాం. చివరి శరణానికి అందరూ లేచి నిలబడినట్లయితే ఆరాధనా క్రమం జరిగించుకుందాం. రివైవల్ ఫామ్ పుస్తకంలో 13వ కీర్తన. కూడి కొని ఉన్నాము సంఘ ప్రభో, కూడి కొని ఉన్నాము ఎచ్చట నా ప్రియ భక్తులెలా మీ కూడి ఉన్నా నచ్చటి నన్ని పల్కీతి విచట నుండు మమ్మో వీక్షించి కృపచేత ఇప్పుడు దీవించుమి యేసు క్రీస్తు
పరిశుద్ధాత్మ యొక్క నామమున నీ వెలుగును నీ సత్యంను బయలుదేర చేయు. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుతును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటున్నాము. విమోచకుడైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమని అపవిత్రులమని తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధంగా పాపం చేస్తామని నీ ఎదుట పూనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతకచ్చు వేడుకొనుచు మితిలేని కనికరం గల నీ యొక్క ఆశ్రమకై వచ్చుచున్నాము. నీ జగదైన కుమారుని ఇచ్చిన మిగులు మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తం మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయి. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానం నీ వాక్యములకు తగిన విధేయత మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందిమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమైన పాపములన్నింటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచి వారికి దేవుని బిడ్డలకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడుదురు. ఓ ప్రభువా, రక్షణ మాత్రమే దయచేయి. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతం చదువుకున్నాం. యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించిన సంగతి ఉత్సాహధ్వనితో తెలియజేయుడి. హల్లెలూయా. బుద్ధిగాంతంలో వరకు అది వినబడినట్లు దానిని ప్రకటించుడి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతం పాడుడి. ఆయన నామ ప్రభావమును కీర్తించుడి. ఆయనకు ప్రభావమును ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. You
సర్వశక్తిగల దేవా, వీళ్ళన్నిటికీ కారణం అయిన ఓ ప్రభువా, నీ పరిశుద్ధమైన ఆవేశం వల్ల మేము మంచి వాటిని యోచించి నీ కృపగల సహాయం వల్ల మేము వాటిని నెరవేర్చినట్లు అనుగ్రహింపమని నీతోనూ పరిశుద్ధ ఆత్మతోనూ సదాయక దేవుడై యుగ యుగంలో జీవించుచు పరిపాలించుచుంటూ నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. ఈస్టర్ తరువాతి 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం నుంచి 14వ వచనం. ప్రవక్త అయిన ఇర్మియా రాసిన గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం ప్రారంభం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదియే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తులేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనబరుచుకుందు. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మును చెరలో నుండి రప్పించదను. నేను మిమ్మును చెరపట్టి ఏ జనులలోకి, ఏ స్థలములలోకి మిమ్మును తోలివేసి తిను, ఆ
ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మను సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చట నుండి మిమ్మను చెరకు పంపించినో అచ్చటికి మిమ్మను మరలా రప్పించు. నేటి దినముకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము ఇంతటితో ముగించింది. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనం నుంచి 28వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడింది. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉన్నది. తాను చూచుచున్న దాని కొరకు ఎవరు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదుము. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడించరుగుచున్నవని ఎరుగుదు. ఇప్పుడు మనకు ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగం ఇంత పర్యంతం. ఈస్టర్ తర్వాత 5వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగం పరిశుద్ధుడైన యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 19వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుని నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచును. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీ వారయ్యుండిరి. నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము కైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు.
నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారిలో ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని నేను వారిని భద్రపరచుకుని గనుక లేఖనము నెరవేరినట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవరినూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించలేదు గాని దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారిని లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయును. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన శ్రాద్ధ వాక్య పాఠ్యభాగము ఇంతపదిని. మనమందరం అదే రీతిగా నిలబడి అపోస్తలుల శ్వాస ప్రమాణం భూమ్యాకాశాలను సృజించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన యొక్క కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ నా గర్భమున ధరింపబడి కన్యైన మరియను పుట్టి పొంది పిలాతు కాలం క్రింద శిలువబడి చనిపోయి సమాధి చేయబడినది. అదృశ్య లోకంలోనికి దిగినది. చనిపోయిన వారి నుండి మూడవ దినం లేచి పరలోకమునకెక్కి సర్వశక్తిగల తండ్రి యొక్క దేవుని కుడి వైపున కూర్చుచున్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చినట్లు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘం, పరిశుద్ధుల సహవాసము, పాపక్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్య జీవమును ఉన్నదని నమ్ముచున్నాను. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందుగా మనమందరము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 317వ కీర్తన నన్ను గన్నయ్య రావే నా యేసు అనే కీర్తన పాడదాం. రివైవల్ ఫామ్ పుస్తకంలో 138. పాద
సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాసులారా, మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని బాధ పెడతా ఉంటాయి. పరిస్థితులు మనకి దేవుని పరిచయం కూడా చాలా ఆటంకంగా ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మనం ఏం చేయాలో నేర్చుకోవడం అన్నది విశ్వాస యొక్క లక్ష్యం. మనము విశ్వాసులుగా మనం ఏమి చేస్తే బాగుంటుంది? మనం నేర్చుకోవలసిన దేవుని చిత్తం, దేవుని నెరవేర్పు ఏ రీతిగా ఉంటుంది అని అన్నది మనకి చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనం ఎంచుకోవాలి. ఈరోజు మన ధ్యానంలో భక్తుడైన పౌలు గారు రోమ్లో ఉన్న సంఘానికి ఆయన హెచ్చరిక చేస్తూ రాసిన ఈ పత్రికలో అతి శ్రేష్టమైన సంగతులు, అమూల్యమైన సంగతులు కొన్ని వ్రాయబడేవి. ఇందులో మొదటి మాట ఏంటి అని అంటే, ఒకటి నిరీక్షణ. నిరీక్షణకి ఎదురుగా ఉన్న సంగతికి ఉన్న తేడా, వ్యత్యాసం. నిరీక్షణ ఏంటి? మనకి మొన్న ఆదివారం కన్నా అంతకు ముందు వారంలో మనకి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం ఏంటి? యేసు ప్రభువారు అని అంటే, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను మీకు స్థలం సిద్ధపరచడానికి. స్థలం సిద్ధపరిచిన తర్వాత నేనుండు స్థలంలో మీరును ఉండులాగా మరలా వచ్చి మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళతాను అని అన్నది వాగ్దానం. ఆ వాగ్దానం మనకి ఏమైంది అని అంటే, ఒక నిరీక్షణ. ఆయన వస్తారు, మమ్మల్ని తీసుకుని వెళ్తారు. ఇది మన ఆశ. ఇట్స్ ఎ హోప్. మనకు ఉన్న హోప్ ఏంటి అని అంటే, ఎప్పటికైనా ప్రభు మాట తప్పడు, వస్తాడు. ఆయన మనకు మాట ఇచ్చిన ప్రకారంగా మమ్మల్ని తీసుకుని వెళ్తాడు. ఇది మన విశ్వాసం. మన హోప్ ఏంటి అని అంటే, ఆయన పునరుత్థానుడైన తరువాత ఆ వాగ్దానానికి ఒక విలువ కలిగి, ఆయన పునరుత్థానుడు కాకపోతే ఆయన ఇచ్చిన వాగ్దానానికి విలువ లేకపోయింది. కానీ ఆయన ఎప్పుడైతే సమాధి గెలిచాడో, ఆయన మాట తప్పని వాడని, ఆయన నిజంగానే వస్తాడు అని లోకమంతటికి ఒక రకమైన ఆశ కలిగింది. దాన్ని పౌలు భక్తుడు యూదులకి లేదా ఇజ్రాయేలీలకి అర్థం కాకపోతే అర్థమయ్యేట్లుగా వాళ్ళకి వివరించి చెబుతున్నాడు.
ఈ చెప్తున్న సంగతుల్లో రోమిలకు రాసిన పత్రికలో 8 అధ్యాయము 24 వచనాల నుంచి మనం చదువుతుంటే అక్కడ వ్రాయబడిన కొన్ని సంగతులు చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం నేర్చుకోవాలి. ఏంటి ఇందులో ఉన్న ఆయన మాట్లాడుతున్న మాటల్లో మొదటి మాట పత్రిక వాక్య భాగము మనం ఒకసారి తీసుకున్నట్లయితే రోమిలకు రాసిన పత్రిక 8 అధ్యాయం మన పత్రిక పాఠ్యభాగంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మాత్రమే ఈరోజు మనము ధ్యానం చేసుకోవాలి. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు 24 వచనం నుంచి మనం చదువుకోవాలి. మనము నిరీక్షణ కలిగిన వారు రక్షింపబడితిమి. అంటే మన నిరీక్షణ ఏం చేసింది మనకి అంటే రక్షణనిచ్చింది. రక్షణ గురించిన నిరీక్షణ. యేసు ప్రభువారు మరలా వస్తే ఖచ్చితంగా మనల్ని తీసుకుని వెళ్తాడో, మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన వస్తాడో అని అన్నది మన నిరీక్షణ. కాబట్టి ఈ నిరీక్షణ గురించి అక్కడ వ్రాయబడిన సంగతులు ఏంటంటే ఆయన రాకమునుపైతే ఆయన గురించి మనము నిరీక్షించాలి. ఒకవేళ ఆయనే వస్తే నిరీక్షణతో పని ఏమైనా ఉంటుందా? అందరూ చెప్పాలి, లేదు. నిరీక్షణతో పని లేదు. ఆయన వచ్చే వరకే నిరీక్షణతో పని. ఆయన వచ్చిన తర్వాత ఆ నిరీక్షణతో ఇక మనకు పని లేదు. ఉదాహరణకి మనం ఏదైనా ఒక గృహప్రవేశం పెట్టుకున్నాం, ఆహ్వాన పత్రికలు పంపించాం అందరికీ. గృహప్రవేశం ఇవాళ అయిపోయింది. ఆహ్వాన పత్రికకి విలువ ఆ రోజు తర్వాత ఉంటుందా? ఉండదు. ఒక వివాహానికి మనం బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ పిలిచాం. ఆ కార్డు పంపించినప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత, ఒకవేళ వివాహం అయిన తర్వాత కార్డు అందింది అనుకోండి, వాళ్ళకి దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు. అలాగే యేసు ప్రభువు వారు వాగ్దానం చేసి ఆయన వస్తే గనక ఆ నిరీక్షణకి ఇంకా విలువ ఉండదు, ఇక పని లేదు. ఆ నిరీక్షణతో విలువైతే ఉంటుంది కానీ పని లేదు. అందుకోసం రోమా సంఘాన్ని, రోములో ఉన్న యూదుల్ని లేదా ఇశ్రాయేలీల్ని పౌలు గారి మాటతో హెచ్చరిక చేస్తున్నారు. వీళ్ళు రోములో ఎందుకంటున్నారు అని అంటే కల్దీయ సామ్రాజ్యం వచ్చినప్పుడు ప్రపంచమంతటా కూడా వీళ్ళు చెదిరిపోయారు. ఈ చెదిరిపోయినప్పుడు ఈ చెదిరిపోయిన వాళ్ళని గురించి ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా ఒక వాగ్దానం చేశాడు దేవుడు. ఏమని చేశాడు అని అంటే ఇప్పుడు పాత నిబంధన వాక్య భాగంలో ప్రవక్త అయిన యిర్మీయా గ్రంథాన్ని మనం తీసుకున్నట్లయితే 29 అధ్యాయంలో ఉన్న వాగ్దానాన్ని మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఇది చాలా భయంకరమైన మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. 28 అధ్యాయాన్ని ఒక్క మాట మనము చదవాలి. ఏంటది అని అడిగితే చూడండి, ఒకసారి 15వ వచనాన్ని చదువుదాం. 28 అధ్యాయము 15వ వచనం. అంతటా ప్రవక్త అయిన యిర్మీయా ప్రవక్త అయిన హనన్యాతో ఇట్లనెను, హనన్యా వినుము, యెహోవా నిన్ను పంపలేదు, ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపజేయుచున్నాను. అంటే ఉద్దేశాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని మాట్లాడుతున్నాడు? ప్రవక్తలు ఇద్దరు వచ్చారంట. ఒక ఆయన పేరేమో యిర్మీయా, మరొక ఆయన పేరేమో హనన్యా. ఇప్పుడు హనన్యా మాట్లాడుతున్న మాటలు చాలా అసభ్యంగా ఉన్నాయి, కానీ ఆయన దేవునికి మాత్రం అసభ్యంగా ఉన్నాయి, కానీ ఇజ్రాయేలీకి మాత్రం చాలా ఇష్టంగా ఉన్నాయి. ఎందుకని? ఒక వ్యభిచారం చేసే ఒక వ్యధం మనకు దొరికాడు అనుకోండి మనసులో, వాడిని పట్టుకుని ఏం పనులు అయ్యింది అని అడిగితే నాలాంటి వాడు ఏమంటారు? గట్టిగా బుద్ధి చెప్పండి పాస్టర్ గారు అన్నారు. అక్కడ వరకు బాగానే ఉంది. కానీ అదే కోవకి చెందిన వెధవలు చాలామంది ఆయనకి ఏంద్రా పాస్టర్ గారు తప్పు లేని ఉడికిలాగా అందరిని ఎలా తిడుతున్నాడు అని అంటే మనకి ఏమనిపిస్తుంది? అప్పుడు లోకానికి ఏమనిపిస్తుంది అని అంటే లోకంలో తప్పు చేసే వాళ్ళందరూ గ్రూప్ ఒకటైపోతారు, నిజాయితీ పరులందరూ మరో గ్రూప్ అయిపోతారు. అందు గురించి 2 భాగాలు అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒకే ముఠ అయిపోయారు. దేవుని ఎరిగిన వాళ్ళు మాత్రమే ఒక ప్రక్కన నిలబడి ఉన్నారు. వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, డోంట్ వరీ, నేను మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు లోబడి ఉంటే నేను మిమ్మల్ని రక్షిస్తాను, మీరు నా మాట వినకపోతే మిమ్మల్ని ఎంత మాత్రమో రక్షించేది లేదు అని చెప్పి
ప్రవక్త మాట్లాడుతుంటే అదే ప్రవక్తగా పనిచేస్తున్న మరొక ఆయన పేరు ఏం పేరు? ఆయన పేరు అందరూ చెప్పండి, హనన్య. ఈయనేమని మాట్లాడుతున్నాడంటే ఏదేదో మాట్లాడుతున్నాడు. అబ్బాయి ఇర్మియా చెప్పేది కరెక్ట్ కాదు, నేను చెప్పేది కరెక్ట్ అంటున్నాడు. అందుకు ఇర్మియా ఏమని మాట్లాడుతున్నాడు? ఇట్లా నేను హనన్య వినుము, యెహోవా నిన్ను పంపలేదు అంటే ఇర్మియా చెప్తున్న మాట కరెక్ట్ అని మనకు ఎలా తెలుస్తుంది అని మనం అందరం అనుకోమంటారా? అప్పుడప్పుడు నేను కూడా ఏదైనా మాట్లాడితే చాలామందికి చాలా ఆయాసంగా ఉంటుంది, బాధగా ఉంటుంది కూడా. ఎందుకనంటే నేను ఏది మాట్లాడినా దేవుని చిత్తానుకూలంగా మాట్లాడాలని ఆశపడతాను. కొన్నిసార్లు మిస్ అవుతాను. ఈ మిస్ అయినప్పుడల్లా నా హృదయానికి కలిగి గాయం ఏంటి అని అంటే ఇతరులను బాధ పెట్టి మధ్యలో నేను బాధపడటం అన్నది చాలా వేదనకరమైన పరిస్థితి దేవుడు నాకు కల్పించాడు. ఈ పరిస్థితుల్లో మనుషులు వచ్చి నన్ను నమ్మరు, కానీ ఆయన అనుకున్న పని జరిగినప్పుడు అప్పుడు ఏడుస్తూ వస్తారు నా దగ్గరికి. దానివల్ల నేను ఏమైనా ప్రయోజనాన్ని చూడగలనంటారా? ఏమీ చూడదు. దానివల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. అందుకోసమే ఇన్ అడ్వాన్స్గా నేను హెచ్చరిస్తాను. ఆ హెచ్చరించడం నాకు సరిగా రాదు కనుక చాలామంది దాన్ని చాలా లైట్గా తీసుకుని నేను మూర్ఖుడిని అనుకుని నేను అబద్ధాలు మాట్లాడుతున్నాను అనుకుని నన్ను చాలామంది అసహించుకుంటా. తత్ఫలితంగా వచ్చే కీడేంటి అని అంటే దేవుని చిత్తం అక్కడ ఖచ్చితంగా నెరవేరుతాను. ఆ నెరవేరినప్పుడు ఏడుస్తూ వస్తారు. అప్పుడు నేనేం చేయగలను? నేనేమీ చేయలేను. దీనివల్ల ప్రయోజనం ఏమీ లేదు. నిన్ను హెచ్చరించాను, నేను మీ అబ్బాయిని హెచ్చరించాను, లేదా మీ ఆయన్ని హెచ్చరించాను, నిన్ను కూడా హెచ్చరించాను. మీరు నా మాట వినలేదు, అది నా మాట అనుకున్నారు మీరు. అది దేవుని మాట అని చెప్తే అప్పుడు గొళ్ళు ఏడుస్తారు. ఆ ఏడవటం వలన ప్రయోజనం అయితే కనిపించలేదు. ఇక్కడ కూడా ఇదే పరిస్థితి. ఇద్దరూ ఒకే ప్రొఫెషన్లో ఉన్నారు. అలాగే సేవకులు కూడా మనకి ప్రపంచమంతటా కూడా రెండు రకాలైన పాస్టర్ గారు ఉన్నారు. ఒకరు మనుషుల్ని మెప్పించే పాస్టర్ గారు, మరొకరు దేవుని చిత్తాన్ని నెరవేర్చే సేవకులు. అందుగురించే వాళ్ళ పేరు సేవకులని పెట్టారు. వీళ్ళ పేరు ఇంకో పాస్టర్ గారు అంటే బతకటానికి వచ్చిన వాళ్ళని అర్థం. అందుకోసమే ప్రభు పేరట హనన్యాని గురించి ఇర్మియా అంటున్నాడు. ఏమని? ఈ ప్రజలను అబద్ధమును ఆశ్రయింపచేస్తున్నాను, చేయొద్దు అన్నాడు. 16వ వచనాన్ని చూద్దాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. భూమి మీద నుండి నేను నిన్ను కొట్టివేయుచున్నాను. యెహోవా మీద తిరుగుబాటు చేయుటకై నీవు జనులను ప్రేరేపించితివి కనుక ఈ సంవత్సరము నీవు మరణమవుదువు అని. ఆ మాటలు చెప్పొచ్చా పాస్టర్ గారు? మీరు చెప్పండి, ఆ మాటలు చెప్పొచ్చా? మనం వింటే బాగుంటుందా? మరణశయ్య మీద ఉన్నవాడు ఫోన్ చేసి, అయ్యగారు ఏంటి ఇలాగా మా అన్నయ్య గారికి బాగోలేదండి, చాలా మంచివాడు. అమ్మ మంచోళ్ళు దేవుడు ఉంచడమ్మా. నా మాట ఎలా ఉంటుందండి? మంచోళ్ళు దేవుడు ఉంచడమ్మా. యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్తతో ఇదే మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైన దాన్ని ఒక్క దెబ్బతో నేను తీసుకెళ్ళిపోతాను, ఏడవద్దు, విలపించొద్దు, గోల చేయొద్దు అని అడుగుతున్నాడు. నీకు ఏది ఇష్టమో దాన్ని ఉంచడం. మనందరికీ ఎవరి ఇష్టంలో వాళ్ళు ఉండరు. మరి ఏంది ఇది? మనకి ఇష్టమైంది ఉంచడు దేవుడు అని అంటే ఆయనకి ఇష్టమే అది ఉంచడం. అందుకోసం మనం ఆలోచించేయాలి. ప్రవక్త అంటున్నాడు, అబ్బాయి నువ్వు ప్రజలందరినీ మోసం చేస్తున్నావు, తప్పు అని అంటే అనన్య నేను ప్రవక్తనేను అని అంటున్నాడు. అలాగే మనం కూడా ఒకప్పుడు ఆలోచించేయాలి. ఏంటి అంటే సమాజంలో లేదా సంఘంలో సేవకులు పాస్టర్ గారు చాలామంది ఉన్నారు. కొందరేమో దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు, మరికొందరేమో మనుషుల ఇష్టాన్ని నెరవేర్చేవారు. నేను మనుషుల ఇష్టాన్ని కనుక సవర్ చేసి మాట్లాడితే అసలు నాకంటే ధనవంతుడు ఎవడో ఉన్నాడు ఈ లోకం. కానీ అంత దరిద్రత ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అందుకోసం ఈ దరిద్రాన్ని నేను పట్టుకోకుండా దేవుని ధనమని పిలువబడే ఆయన రక్షణ ప్రణాళికను మాత్రమే పట్టుకుని ఉన్నాను, అదే ప్రకటిస్తున్నాను. అది ఎంత కష్టమైనా అదే భరించడానికి ఇష్టపడుతున్నాను.
అందుకే ప్రభు అత్యున్నతమైన సింహాసనం మీద నన్ను ఆశీనులుగా చేసి ఉంచాడు. స్నేహితులారా, దేవుణ్ణి ఎరిగిన వాడు, ప్రభువుని ఆయన రుచి చూచిన వారికి, అందుగురించే పేతురు గారు భక్త కోటికి వ్రాస్తూ 2వ అధ్యాయం 1వ వచనాన్ని అన్నాడు, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వము, వేషధారణ, కపటము, అసూయ, ఈ కుట్రమాటలు ఇవన్నీ విడిచిపెట్టండి. దేవుని వాక్యము అనే రక్షణ విషయంలో ఎదుగునట్లు దేవుని వాక్యం అనే పాలు మీరందరూ అపేక్షించండి అని చెప్పి పేతురు గారు హెచ్చరిక చేస్తున్నారు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. భక్తుడు చెప్తున్న మాట ఏంటి ఇందులో అని అంటే, ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. రే, ఏమైనా సరే దేవుడు నిన్ను తీసుకుంటున్నాడు అని చెప్పాడు, నువ్వు చస్తావని చెప్తున్నాడు. ఇదే మాట ప్రవక్త అయిన యెషయా గారు కూడా ఎవరితో చెప్తున్నాడు? రాజుగారితో చెప్తున్నాడు. యెషయా గ్రంథము 38వ అధ్యాయం 1వ వచనాన్ని నుంచి మనం చదివినప్పుడు చదవద్దు, మీరు ఇంటి దగ్గర చూసుకోండి ఒకసారి. ఈ కొటేషన్ ఏంటి అని అంటే 38వ అధ్యాయం ఇదే మాట రాస్తున్నాడు. అందుగురించి మరణకరమైన రోగం వచ్చినప్పుడు, అబ్బాయి నీళ్ళు చక్కబెట్టుకో, నువ్వు చచ్చిపోతున్నావు అని అడిగితే ఆయన గోడ వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కాబట్టి స్నేహితులారా, ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి అని అంటే 29వ అధ్యాయంలోకి వచ్చేసరికి మన పాఠ్యభాగంలో ఆయన ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి చదువుదాం. 11వ వచనం, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అంటే వచ్చే రోజుల్లో, భవిష్యత్ జీవితంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా, మీకు నిరీక్షణ అంటే ఏమైతే దేవుడు వాగ్దానం చేశాడు, వాళ్ళకి చేసిన వాగ్దానం ఏంటి అని అంటే, మిమ్మల్ని ఏ ఏ స్థలాలకు నేను పంపించేశానో ఆయా స్థలాల్లో నుండి తిరిగి మరలా మీ దేశానికి నేను తీసుకొస్తాను. అది ఆయన వాగ్దానం. మరి మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేను మరలా వస్తాను, మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత వస్తాను, నేనుండి స్థలంలో మీరు ఉండులాగున మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళ్తాను. రెండు ఒక్కటే. వాళ్ళకి ఒక నిరీక్షణ, మనకు ఒక నిరీక్షణ. వాళ్ళకి ఏంటంటే దేశాన్ని గురించిన నిరీక్షణ, దేశాన్ని గురించిన వారి స్వదేశానికి తీసుకుని వెళ్ళే ఆ ఉద్దేశం, వాగ్దానం. మరి మన వాగ్దానం ఏంటంటే, వాగ్దాన దేశం అని పిలువబడే పరలోక పట్టణంలో నూతన యెరూషలేము. వారికేమో పాత యెరూషలేము, మనకేమో నూతన యెరూషలేము, అందులో ప్రవేశించే వాగ్దానం. అందుగురించి ఆయన మాట్లాడుతూ చెప్తున్నాడు అన్నమాట, ఆ ఉద్దేశాలు మీకు మేలుకరమైనయే కానీ హానికరమైనవి కాదు అని చెప్తున్నాడు. 14వ వచనానికి వచ్చాం. నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. ఏంటది? నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించెదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములలోనికి ఏ స్థలములోనికి మిమ్మల్ని తోలివేసితును. ఆ జనులందరిలో నుండి, ఆ జనములన్నిటిలో నుండి, ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి నడిపిస్తాను వాగ్దాన దేశాన్ని. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అది వరకు చేశాడు అబ్రహాముతో, రెండోసారి చేశాడు ఇది. ఎందుకనంటే మోషే ద్వారా ద్వితీయోపదేశకాండంలో ఒక మాట సెలవిస్తాడు. ఏమని అంటే, అబ్బాయి, ఈ ప్రజలు చెప్పిన మాట వినలేదు. ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు వీళ్ళు ఇక్కడ ఎక్కువ కాలం ఉంటారని నేను అనుకోవటం లేదు, నువ్వేమనుకుంటున్నావు అంటే, ఆయన కూడా అదే అనుకుంటున్నానని చెప్పాడు. ఏమని? మీరు దేవుని మాట కనుక వినకపోతే మీరు మరలా ఈ దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అని ద్వితీయోపదేశకాండంలో హెచ్చరించాడు. మోషేకి ఎలా తెలిసి సంగతి అని అనిపించింది నాకు కూడా. కానీ దేవుడు ముందుగానే మోషే ద్వారా బయలుపరిచిన ఈ సంగతి, ఆ ప్రత్యక్షతను గురించి ఆయన ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 26వ వచనాన్ని నుంచి చదువుదాం. మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొని పోవు దేశంలో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పెట్టిస్తున్నా. స్నేహితులారా, అంటే నమ్మకం లేదు, నమ్మడానికి
శక్తిగా లేదు. కాబట్టి మీరు ఎక్కువ కాలం ఇక్కడ ఉండరు. ఎందుకు డౌట్ వచ్చింది? కేవలం మనం చేసే క్రియలను బట్టి, మనం చేసే ఖచ్చిత పనులను బట్టి. చాలామంది విశ్వాసం ఉన్నట్టుగా నటించగలరు, నేను నటించలేకపోతున్నాను. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ రమ్మన్నాను. నటించడం అని అంటే 2010 సంవత్సరంలో నేను బ్రిటన్ నుంచి వచ్చినప్పుడు చాలామంది ఆరాధనా ఛానల్లో వచ్చి అడిగారు, అయ్యారు మీకు నెలకొచ్చి 15,000 జీతం ఇస్తాము, మా టీవీలో వాక్యం చెప్తారా? నేను చెప్పను. నటించలేను, నటన నేర్చుకోలేదు, మనకు కుదరదు. ఎవరో లేకపోతే నేను వాక్యం చెప్పలేను, ఆత్మ నా మీదికి రాదు, కాబట్టి నా వల్ల. అయ్యగారు ఫోన్ చేసి ఆరాధనలు క్యాన్సిల్ చేసేసాం, మరి ఏంటి నీ సంగతి అని అంటే, అరే అసలు మనం యాక్ట్ చేయలేము, యాక్షన్ రాదు, యాక్షన్ ఓరియంటేషన్ అసలు మనకు లేదు, ప్రాక్టికల్గా మనకి ఏమీ తెలీదు, ఒక్కడున్న వాక్యం చెప్పగలరు కానీ ఎవరో లేకుండా వాక్యం చెప్పడం అన్నది నటించలేనయ్యా అని అంటే, మరి ఏదో చేయండి రికార్డింగ్. అయితే శనివారం పెట్టుకుంటాం. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలనా, యాక్ట్ చేయలేకపోతున్నాను, యాక్ట్ చేయలేను, నన్ను నేనుగానే బ్రతుకుతాను. నాకు దేవుడు ఏ జీవితం ఇచ్చాడు అదే బ్రతుకుతాను, నాకు ఏమి ఇచ్చాడు అదే తింటాను. అంతేగాని లేని దానికోసం ఆశ పెట్టుకునే ఆలోచన నా బ్రతుకులు రాలేదు, రాను. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలనా, అత్యున్నతమైన స్థానంలో ఉంటే కిందకి దిగి కుక్కలాగా దేవుని సన్నిధిలో మొరుగుతుంటే ఏందిరా అని అంటే, నాకు ఆ స్థితి వద్దు, నాకు అది వద్దు. నేను ఏ స్థితిలో ఉండాలో అక్కడే ఉంచు, నన్ను హెచ్చించొద్దు నాయన, నేను పడిపోతాను, మూర్ఖుడిని అయినా కోపిష్ఠుడిని అని అడిగితే దేవుడు నాకు ఏం కావాలో నాకంటే ముందుగా ఆయనకి తెలుసు కనుక నా కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తున్నప్పుడు అనుకున్నాను, ప్రభువా ఎంత దరిద్రునైనా నీ ప్రేమ ఎంత మధురము, నీ ప్రేమ ఎంత గొప్పది, నాకు ఏమీ లేదు అని అనుకుంటే నువ్వు నిత్యము నన్ను నింపుతూనే ఉన్నావు సంతోషంతో. ఇది చాలు నాకు, ఎంతకంటే ఎక్కువేమి వద్దు నాయన. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలనా, మన మీద దేవునికి ఒక నమ్మకం కలగాలి. అలాంటి నమ్మకం కలిగితేనే మన భవిష్యత్తు బాగుంటుంది. మన భవిష్యత్ జీవితంలో మన కుటుంబము చిలకలో ఫలాలు వేసి అమూల్యమైన ఫలాలతో చెట్టు కనపడుతుంటారే, ఈ చెట్టు నిండా ఫలాలేంట్రా అంటే అది అబ్రహాము నాటిన వృక్షం, అది అబ్రహాము. అందు గురించి ప్రార్థనల గురించి ప్రభు చెబుతున్న మాట పౌలు గారి ద్వారా, అబ్బాయి మీరు నిరీక్షణ పెట్టుకున్నారు, ఆ నిరీక్షణ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక నిరీక్షణతో పనేముంది? లేదు. కాబట్టి మీరు ప్రార్థన చేయటం మీకు రావట్లేదు. ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోండి. ఎలాగో అని అంటే రోమాపత్రికలో పౌలు గారు ఇదే మాట మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం నుంచి చదువుతుంటే ఆ మాట ఇక్కడ, అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. సహాయం అంటే ఏంటన్నమాట? ఈ ఒక్క మాటలో మనం నేర్చుకోవాల్సింది యోహాను రాసిన సువార్తలో 14, 15, 16 అధ్యాయంలో నేను మీకు ఆదరణకర్తను పంపిస్తానని దేవుడిచ్చిన వాగ్దానము ఇక్కడ నెరవేరు. పెంతెకొస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడి లోకానికి అవతరించినప్పుడు ఏం జరిగిందో అపోస్తుల కార్యాల గ్రంథంలో 2 అధ్యాయాలు మనం అన్ని చదివాం కదా. అది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుని ఇక్కడ పరిస్థితిని మనం ఒకసారి ఆలోచన చేయాలి. పౌలు గారు అది జ్ఞాపకం చేస్తున్నారు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, అటువలే ఆత్మయు మన బలహీనతలు ఎరిగి మనకు సహాయం. అంటే మనము ప్రార్థన ఎలా చేయాలో తెలియని, ఎప్పుడు ప్రార్థన చేయాలో తెలియని వాడు. అందు గురించి మన బలహీనతలు ఎరిగి ఆత్మ మనల్ని నడిపిస్తున్నాడు చేయి పట్టుకుని ఆ ప్రార్థన విషయంలో అని చెప్తున్నాడు. ఒకసారి మనము ఈరోజు మన సువార్త పాఠంలో యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం అని అంటే అదంతా యేసయ్య చేసిన ప్రార్థనగా. యేసయ్య దేవుని కుమారుడై ఉండి ఎందుకు ప్రార్థన చేయాలి? మాట్లాడండి. యేసయ్య దేవుని కుమారుడై ఉండి ఆయన ఎందుకు ప్రార్థన చేయాలి? మనకు నేర్పించటం కోసమేనా? లేకపోతే
అవసరం కోసం ప్రార్థన చేశాడా? తెలియాలి అని అంటే ఆది కాండంలోకి వెళ్దాం ఒకసారి. అబ్రహాము ప్రార్థన చేసిన సందర్భాలు 2 లేదా 3 మాత్రమే ఉంటాయి. అదేంటి? ఆయన బ్రతుకంతట్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన సందర్భాలు చాలా తక్కువ. కారణం ఏంటి దానికి అని అడిగితే 18 అధ్యాయం ఆదికాండం 18 అధ్యాయం 22వ వచనాన్ని నుంచి చదువు. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళి అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అంటే ఏంటన్నమాట? 3 వచ్చారు అని 18 అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఎక్కడికి? సింధూర వృక్షం కింద అబ్రహాము కాపురం ఉన్నప్పుడు ఆ గుడారంలో 3 మనుషులు వచ్చారు అని. అందులో 2 దేవదూతలని 2 మనుషులని ఇక్కడ సపరేట్ చేసి ఒక ఆయన దేవుడు అంటే ప్రభువు 3 భాగాలుగా వచ్చాడు. అంటే ఎవరెవరై ఉంటారు అని అంటే నేనేమనుకుంటానంటే దూతలేనా, లేకపోతే కుమారుడు పరిశుద్ధాత్ముడు కూడా వచ్చి ఉంటారా? మనం ఎలాగైనా ఊహించుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. ఇలా ఊహించుకుంటే అలా ఉంటుంది, అలా ఊహించుకుంటే వికటకాలు కాదు. మేము దేవుని ఆత్మ ఆయన ఎలాగైనా ప్రవేశిస్తాడు నీలో. కనుక ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడనంటే భోజనం అయిపోయింది, మరలా వచ్చినప్పుడు నీకు కొడుకు పుడతాడని చెప్పేసాడు, అయిపోయింది, వెళ్ళిపోతున్నాం అని బయలుదేరారు. సాగనంపడానికి వెళ్ళాడు ఈ 3. ఎవరు? అబ్రహాము. అంత దూరం వెళ్ళిన తర్వాత దూతలు వెళ్ళిపోయారు. ప్రభు అక్కడే ఆయన సన్నిధిలో అబ్రహాము మిగిలిపోయాడు. ఈ మిగిలిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఏంటో సంభాషణ చదువుతాం ఒకసారి. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? అంటే ఇది సంభాషణ అంటారు కానీ ప్రార్థనలో మీరందరూ చెప్పండి, ఇది సంభాషణ. ఎవరెవరి మధ్యలో? దేవునికి అబ్రహాముకి మధ్య. ఇట్ ఈజ్ ఏ కాన్వర్సేషన్, సంభాషణ. మాట్లాడుకుంటున్నారు, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అదే దేవుని సన్నిధిలో దేవుడు లేడనుకోండి, ఇప్పుడేం చేయాలి? విజ్ఞాపన చేయాలి. ఇప్పుడు కనిపించడం లేదా? అప్పుడు కనిపించాడు. అబ్రహాముకైతే కనిపించాడు. అది మాట్లాడే దేవుడు, కనిపించే దేవుడు. ఇప్పుడు కనిపించడం లేదా? ఎందుకనంటే నీ కళ్ళు ఆయన చూసి తట్టుకోలేదు గనక నీ స్థితిగతులు ఆయన చూడలేక దగ్గరికి రావటం మానేసి ఒక మధ్యవర్తిని పంపించాడు, ఆయన యేసుక్రీస్తు. ఆ మధ్యవర్తి మనకు నేర్పిస్తున్నాడు ఇప్పుడు. ఏమని? అబ్బాయి ప్రార్థన ఇలా చేయాలి. నేను ఆయన దగ్గర ఉంటే ఇలా ప్రార్థన చేయాల్సిన అవసరం నాకు లేదు, మీకోసం వచ్చాను కనుక నా బతుకు నీలాగే అయిపోయిందిరా అని తిడుతూ ప్రార్థనను నేర్పిస్తున్నాడు. నాయనా, నువ్వు నాకు ఈ లోకంలోనికి పంపించిన పని అంతా ముగించేసుకున్నాను, వచ్చేస్తున్నాను. కాబట్టి నువ్వు నాకు ఇచ్చావే ఈ 12 మంది, వీళ్ళని ఆశీర్వదించి వీళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను, లోకం కోసం చేయటం లేదు అని ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మొదటి నుంచి 19 వచనాలు మీరు చదివినప్పుడు అందులో ఉన్న సారం మనకు అర్థమవుతుంది అన్నమాట. అప్పగించబడిన పనిని లేదా ఆయన ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చేశాను. అలాగే నేను కూడా ఇదిగో ఈ 12 మందిని పంపిందంటే చివరిలో దుష్ట సంబంధుడు ఒకడు ఉన్నాడు, వాడు తప్ప మిగతా 11 మంది కూడా నీ చిత్తాన్ని ఎరిగారు, నేర్చుకుంటున్నారు. వాళ్ళకి నీ ఆత్మ నడిపింపు దయచేయి ఆయన అని ఇక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. ఆయనే ప్రత్యక్షంగా ప్రార్థించాడు. ఇప్పుడు అపోస్తులకు అయిన పౌలు గారి ద్వారా రోమా సంఘానికి ఈ మాట హెచ్చరిక చేస్తున్నాడు. అందుగురించి మన పరిస్థితుల్లో ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన మీద జాలిపడి మనల గురించి ప్రార్థన ఎలా చేయాలో తెలియని మనల గురించి అదిగో ప్రార్థన ఎలా చేస్తున్నాడు, మనకు సహాయం చేస్తున్నాడు. ఏమని సహాయం చేస్తున్నాడు, ఎలా సహాయం చేస్తున్నాడు అని అడిగితే ఆయన అంటాడు అన్నమాట. 8వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రికలో 26వ వచనం నుంచి చదువుతుంటే సహాయం చేయుచున్నాడు. ఎట్లనగా చదువు. మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో
కాని సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షము తానే విజ్ఞాపన చేయుచు. మన పక్షంగా విజ్ఞాపనము అంటే చేయుచు. మనము దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నోరు తిరగట్లేదు, మాట రావటం లేదు, వేదన ఎక్కువైపోయింది, ఎక్కెక్కుబడి ఏడవటం మొదలుపెట్టి ఈ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయలేవు గనక నీలో ఉన్న దేవుని ఆత్మ నీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తుంది దేవునికి. యూ షుడ్ నాట్ వరీ అబౌట్. అవునందు ప్రియా దేవుని బిడ్డలరా, ప్రార్థన 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 అంటే వేషధారులు చేసే ప్రార్థనలు వింటున్నాం తప్ప విశ్వాసులు చేసే ప్రార్థన మనకు కనబట్టలేదు. కారణం ఏంటి అని అంటే, ఒకటి వ్యక్తిగతమైన ప్రార్థన, అది నలుగురు వినడానికి వీలు. రెండవది సామూహిక ప్రార్థన, అదే ప్రభు నేర్పిన ప్రార్థన, అందరిలో చేయొచ్చు, ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. మూడవది ఆయన అంటున్నాడు విజ్ఞాపన ప్రార్థన. నాలుగవది ఉపవాస ప్రార్థన. ఇతరుల గురించి మనం చేసే ప్రార్థన విజ్ఞాపన అయితే, మనము ఫాస్టింగ్ ఉండి మన అవసరాల నిమిత్తం, ఇతరుల అవసరాల నిమిత్తం ప్రార్థిస్తే అది ఉపవాస ప్రార్థన. ఇక్కడ అబ్రహాము ఎండవేళ ఆతిథ్యం ఇచ్చాడు, వెళ్ళిపోతున్నప్పుడు వీడ్కోలు చెప్తున్నాడు. వాళ్ళు భోంచేశారు కానీ ఈయన మాత్రము భోజనం చేయలేదు ఇప్పటి వరకు. అలాంటి స్థితిలో అతని హృదయంలో ఉన్న వేదన, ఆయన అసలు ఎందుకు వచ్చావు నువ్వు ఎక్కడికేనంటే, అదిగో సొదొమ గొమొర్రా యొక్క పట్టణముల యొక్క దుస్థితి, లేదా వారి పాపము పరిపక్వం అయిపోయింది కాబట్టి వాళ్ళ సంగతి ఏంటో అవునో కాదో చూద్దామని వచ్చాను అని అంటే, ఆయన అందులో ఎక్కువ మంది ఉంటే బ్రతుకుని మార్చుకోగలిగితే అప్పుడు ఆయన వాగ్దాన దేశానికి, ఇవి ప్రవక్త అంటున్నాడు, ఇవి అనుకూలమైనవి కానీ మీకు హానికరమైనవి కాదు, మీకు మేలుకరమైన వాగ్దానం ఇది. కాబట్టి అటు మేలుకరమైన వాగ్దానం ఏంటి అని అంటే, నేను మరలా వస్తాను, మిమ్మల్ని వెంట పెట్టుకుని వెళతానని వాగ్దానం చేసిన ప్రభు నమ్మదగిన వాడు కనుక ఆయన రాకడ కొరకు మనము కూడా సిద్ధపడి, ఆ సిద్ధపాటులో దేవుని చిత్తాన్ని నెరవేర్చి మన ఇరుగు పొరుగు వారి కోసం, మన సంఘము కోసం, మన కొరకు ప్రార్థించే విశ్వాసులుగా మనం మిగిలి ఆయన రాకడలో ఎత్తబడే ధన్యత పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మీ అందరికీ తోడయ్యుండుగాక. ఆమె సమస్త జ్ఞానంలో గురించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వారు మీ హృదయములకు, మీ తలుపులకు కావలి ఉండుగాక. ఆమె దేవా Amen.
ప్రత్యేకమైన అర్పణ ఎవరైనా తీసుకొచ్చి ఉంటే కనుక లేచి ముందుకు రండి, ప్రార్థన చేస్తాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన దేవా, మా పరలోకపు తండ్రి, మీ మహిమగల శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయినా నీ సన్నిధి మాకు ఎంతో విలువైంది. నీ చిత్తము నెరవేర్చడానికి మీరు ఇచ్చిన ఈ దారి, ఈ త్రోవ సరళం చేసినందుకే నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నా బలహీనతను మీరు ఎరుగుదురు కనుక నా బలహీనతల్లో నాకు బలం ఏ రీతిగా ప్రసాదించాలో ఆ రీతిగా మీరు ప్రసాదించినందుకై కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ ఆరాధనకి ఇచ్చేసిన బిడ్డల కొరకై నీకు వందనాలు. రేపటి దినాన్న ఎంతమంది బిడ్డలైతే వీక్షించనున్నారు, ఆ బిడ్డలందరూ విశ్వాసంలో స్థిరపడినట్లు సహాయం ఇచ్చు. ఏ విధమైన నిస్సత్తువ అయినా సందేహము కలుపుకున్నట్లు, ఏ విధమైన బలహీనత కలుపుకున్నట్లు మీ ఆత్మతో బిడ్డలను బలపరుస్తారని నమ్ముచున్నాను. ఇదిగో నీ కుమార్తెలిద్దరూ నాయనా, నీ సేవకుని బిడ్డలు, నీ సేవకుని కోడళ్ళు, నీ కుటుంబానికి మీరు చేసిన మేలు వారి నిత్యము జ్ఞప్తికి తెచ్చుకుని నిన్ను స్తుతిస్తున్నప్పుడు ఆ స్తుతుల మీద మీరు ఆశీర్వదించండి, బిడ్డలను ఆశీర్వదించండి. ఈ కానుకలు, ఈ అర్పణలు మీరు అంగీకరించి మీ సేవలో వాడుకున్న ద్వారా ఈ కుటుంబానికి దీవెన, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలం నీకు తోడైయుండునుగాక. ఆమేన్. సంఘ కానుకలు సమర్పించుకుందాం. సర్వశక్తియు కనికరం కలిగిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాం. నాయన, గడిచిన కాలమంతట్లో మీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచి క్షేమము ఆరోగ్యం దయచేసినందుకు మీకే స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాం. నాయన, యెహోవా కృప మన ఎడల హెచ్చుగానున్నది, ఆయన విశ్వస్యత నిరంతరం నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా ఆయనను కీర్తించుడి, సమస్త జనులారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి అని నీ వాక్యం సెలవిచ్చిన రీతిని మేమందరం ఏకమై మీ కృపను బట్టి మీ విశ్వస్యతను బట్టి మిమ్మల్ని స్తుతించుచుండగా మా స్తుతులను అంగీకరించమని ప్రార్థించున్నాం. నాయన, మీరు నాకు మొరపెట్టుదురు, మీరు నాకు ప్రార్థన చేయవద్దురు, నేను మీ మనవి ఆలకించేదను. మీరు నన్ను వెదకని ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురని మీ వాక్యం సెలవిచ్చిన రీతిని మా ప్రార్థనా విజ్ఞాపనలను మీరు ఆలకించి వాటిని తీర్చమని ప్రార్థిస్తున్నాం. నేను మీ ప్రియ సేవకుని ద్వారా మీరు మాతో పలికిన దివ్యమైన వాక్యంను మేము గ్రహించి అట్టి రీతిగా జీవించి మీ బిడ్డలుగా, వెలుగు సంబంధులుగా, నిరీక్షణ గలవారమై జీవించినట్లు మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థించుచున్నాం. నాయన, ఎందరైతే శోధన బాధలతో, వ్యాధి బాధలతో బాధపడుతున్నారు నాయనా అని నిన్ను వేడుకొనుచున్నారు, ప్రతి ఒక్కరి విజ్ఞాపన మీరు అంగీకరించి వారికి స్వస్థత దయచేసి ఆరోగ్యము నెమ్మది దయచేయమని ప్రార్థించున్నాం. నాయన, ఎందరైతే తమ కుటుంబీకులను, స్నేహితులను, బంధువులను కోల్పోయి దుఃఖంలో ఉన్నారు, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి వారికి నెమ్మది దయచేసి కార్యారంభం కంటే కార్యాంతం మేలు, పుట్టుక కంటే మరణం మేలని వాక్యం సెలవిచ్చినట్లు మరణం కూడా మేలని మేము గ్రహించినట్లు మీ ఆత్మబలం మాకు దయచేయమని ప్రార్థించుచున్నాం. నాయన, ఆనాడు ఇశ్రాయేలీయులు మీ ఆజ్ఞకు లోబడి తమ గృహములలో ఉండి పస్కాబలి ఆచరించి ఏ తెగులను వారి మీదకి రాకుండాన్నట్లు తమ గృహముల లోపలే ఉండి మీ రక్షణ పొందినట్లు మేమును మీ అందరి విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి మా గృహములలోనే ఉండి ఏ తెగులను మాకు అంటకుండా, ఏ తెగులను మేము ఇతరులకు అంటించకుండా ఉండుటకు మీ సహాయం మాకు దయచేయమని ప్రార్థించుచున్నాము. మాలో విశ్వాసము కొదువైన ఎడల, మేము పాపము చేయవారమైన ఎడల మమ్మల్ని కరుణించి మమ్మను నీ బిడలుగా అంగీకరించి మీరు ఏకమై ఉన్నలాగా మమ్మను ఏకం చేసి మమ్మల్ని ఈ తెగుల నుండి కాపాడమని ప్రార్థించున్నాము. ఉల్ఫ్ స్టూడెంట్ చాపల్ నిర్మాణం కొరకు ప్రార్థించున్నాము. మీ చిత్త ప్రకారం సమయస్ఫూర్తి జ్ఞాన వివేచనను మాకు దయచేయండి ప్రభువా. మీరు నిర్ణయించిన సమయానికే పని పూర్తి కాగలిగినట్లు మీ నడిపింపు మాకు దయచేయమని ప్రార్థించున్నాము. నాయన,
తమ గుప్పిలను విప్పి ఆలయ నిర్మాణం కొరకు కానుకలు అర్పించిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థించున్నాము. ఈ ఆలయ నిర్మాణం కొరకు ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. సంఘ బిడ్డ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారికి మీ రక్షణ దయచేసి ఆరోగ్యం, నెమ్మది, సమాధానం దయచేయమని ప్రార్థించున్నాము. ఏమి తిందమో ఏమి త్రాగుతామో అని మా ప్రాణంను గూర్చియాను, ఏమి ధరించుకుందామో అని మా దేహంను గూర్చియాను చింతింపక ఆహారం కంటే ప్రాణము, వస్త్రం కంటే దేహం గొప్ప అని మేము గుర్తించి మీరు ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులని మీ మాటలను మేము జ్ఞాపకం ఉంచుకొని చింతించగా నిరీక్షణ గల వారమే మిమ్మల్ని స్తుతించి కొనియాడి నిత్య జీవం పొందినట్లు అనుగ్రహింపమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచి మా ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని రప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవే అయినవి తండ్రి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధిగా ఆత్మదింపజేసి నీకు సమాధానము కలుగ చేయునుగాక.